అడ్రస్ బై శ్రీ గాంధీ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిగా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని దశాదిశ మార్చాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైనటువంటి విజయంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా శ్రీలింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా సభాముఖంగా శ్రీలింగపల్లి ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మన శ్రేయభిలాషి ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి, అలాగే మీ అందరికీ కూడా తెలుసు పట్నం మహేందర్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు శ్రేయభిలాషులందరికీ ఎంతో సేపటి నుంచి వర్షంలో ఎదురు చూసినప్పటికీ కూడా ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు. నిన్న మొన్న పండుగ జరుపుకున్నాం. దేశ చరిత్రలో రైతు బిడ్డగా పండుగ జరుపుకున్నటువంటి పరిస్థితి. 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొట్టమొదటి విడతగా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితుల్ని కళ్ళారా చూశారు. రాష్ట్రం వచ్చినాక 6 నెలల పాటు ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక విజన్తో అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయంగా ముందుకు పోవాలి, రాష్ట్ర భవిష్యత్తు తిరగరాయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంకణ కట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఆలోచించాలి, దూరదృష్టితో ఒక విజన్తో ముందుకు పోయే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేస్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రయారిటీ కింద తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాలు చెప్తాం. అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి ముందుకు పోయే కార్యక్రమాలు చేస్తాం. ముందు పోయే కార్యక్రమం చేస్తాం. శ్రీలింగపల్లి ప్రజలు ఒకటే కోరుకున్నారు, అభివృద్ధి చేయం, అభివృద్ధితోనే ముందుకు పోతాం, సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, ఆర్ఎండ్బి మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలతో స్థానిక ఎంపీ గారు పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వారి శుభాకాంక్షలు